నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డుపై ధర్నా నిర్వహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు శాసనసభ ఎన్నికల కారణంగా నిలిచిపోయాయి. కానీ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి వారి సొంత మండలంలోనే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. వెంటనే పనులు ప్రారంభించాలని బీజేపీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా పట్టణంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మండలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఈ యొక్క మండలంలో ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉండి ఇప్పటి వరకు కూడా గత 6 నెలల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి పాపాలు లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలువల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మరమ్మతుల విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నార్కట్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రోడ్డును దిగ్బంధం చేయడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయి 2 ప్రాణాలు కోల్పోయినా కూడా ఈ మండలానికి చెందినటువంటి మంత్రి ఈ రాష్ట్రానికి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మేల్కోకపోవడం, ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినటువంటి అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేసుకొని సోకుల పడుతూ ఈరోజు తిరుగుతున్నారు తప్ప ఈ యొక్క సొంత మండలంలో ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క నార్కట్పల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పనులను మేమెందుకు పూర్తి చేయాలనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ధోరణికి పోయి ఈగోలకు పోయి ఈ యొక్క రోడ్లు విస్తరణ పనులని అక్కడనే ఎక్కడ గొంగలు అక్కడనే అన్న విధంగా వదిలేయడం జరిగింది. తక్షణమే ఈ 2-3 రోజుల లోపలనే ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించకపోతే ఈ మండలంలో ఈ మినిస్టర్ ఎట్లా తిరుగుతాడో కూడా బీజేపీ పార్టీ పక్షాన మేము చూస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల లోపల ఈ యొక్క ఉద్యమాన్ని కూడా మేము ఉధృతం చేసి నార్కట్పల్లి ప్రజలందరినీ కూడా కలుపుకొని మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.